దర్శకుడిగా నాకు ఇప్పటివరకు ఏమాత్రం తృప్తి లేదండి. నేను ఇంకా నా పొటెన్షియాలిటీ ఏంటో నాకు తెలుసు. నేను ఇంకా నా స్థాయికి తగ్గ సినిమా తీయలేదని నేను అనుకుంటున్నాను. నేనే ఇందాక మీకు చెప్పినట్టు ఒక్కడు అర్జున్ తర్వాత నుంచి నా ప్రతి నెక్స్ట్ ప్రపోజలు రుద్రమదేవి. కానీ అది రుద్రమదేవి బడ్జెట్స్ విషయానికి వచ్చేసరికి ప్రాక్టికల్గా దాన్ని తీయలేకపోవటం, వేరే సినిమా మొదలెట్టడం. అలాగా నేను రుద్రమదేవితో మైండ్ సెట్ అయి ఉన్నాను. అర్జున్ తర్వాత పూర్తిగా రుద్రమదేవి వస్తుందని నమ్మాను. అంటే నేను అంత కమర్షియల్ సక్సెస్లో ఉండి కూడా నేను తీయలేకపోయాను. అంటే నా చేత తీయించలేకపోయారు. సో అదే నేను చెప్తున్నాను, కేవలం ఇండివిడ్యువాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం చేయగలరు. లైక్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి మగధీర తీసినప్పుడు కూడా నేను అంత గొప్పగా ఫీల్ అవ్వలేదు. రాజమౌళి ఏగ్ అనే సినిమా తీసినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మన తెలుగు సినిమాని ఒక ఏగను పెట్టి ఇంత పొటెన్షియాలిటీ ఉంది, మన ఆడియన్స్ చూస్తారని చెప్పినందుకు నేను రాజమౌళి పర్సనల్గా బొకే కూడా పంపడం జరిగింది. సో అలాగా మన ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. మన బడ్జెట్స్ ఈ రోజున ఈ సినిమాకి పెడుతున్న బడ్జెట్ కొత్త ఏం కాదు. ప్రతి మామూలు ఇప్పుడు రిలీజ్ అయిన ఎవ్రీ ఆల్టర్నేటివ్ మూమెంట్ ఫిల్మ్కి కూడా ఇప్పుడు నేను పెట్టబోయే బడ్జెటే పెడుతున్నారు. కానీ ఆ బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ రూపంలో పంచుకోబడుతుంది. నేను కూడా అత్యధిక రెమ్యునరేషన్లో తీసుకొని సినిమాలు తీసినోడ్నే. కానీ నేను అనేది అప్పుడప్పుడు ఒక ఆట విడుపుగా, మనకి ఇన్స్పైరింగ్గా, మనలోని ఒక దర్శకుడిని తృప్తిపరచడానికి ఇలాంటి సినిమాలు తీయాలని నేను చెప్తున్నాను. ఆ సమయం నాకు ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. రుద్రమదేవి పాత్ర ఎవరైతే పోషిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది చాలా రకాలుగా కథనాలు రాశారు. చాలామంది హీరోయిన్లు అయితే నన్ను స్వయంగా కాంటాక్ట్ చేసి తమ ఇంట్రెస్ట్ని చూపించడం నాకు చాలా ఆనందం వేసింది. సో అందరూ ఒకే ఒక్క పేరుని ఎక్కువగా అనుకున్నారు, ఆవిడే అనుష్క. సో అందుకని రేపు అనుష్క గారి జన్మదినం సందర్భంగా ఆవిడకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వస్తే దాదాపు 10 ఏళ్ళ నుండి దీనికి సంబంధించిన R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టోరీకి సంబంధించి చేయడం జరుగుతుందండి. దీనికి ముఖ్యంగా డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు అందరికీ సుపరిచితులు. సో చరిత్రల మీద బాగా పట్టున్న వ్యక్తి ఆయన. MBS ఆయన సుపరిచితులు, ఆయనకి మంచి పట్టు ఉంది చరిత్రల మీద. ఇంకా మధుబాబు గారు, ఆయన ఎన్నో చారిత్రక నవలలు ఆల్రెడీ రాస్తున్నారు, ఆయనకి చాలా మంచి పట్టు ఉంది. అలాగే తోట ప్రసాద్, సో ఆయన కూడా చాలా ఇదివరకు ఒక పెన్ నేమ్తో కూడా చాలా నవలలు రాయడం జరిగింది. ఆయనకి సాహిత్యం మీద విపరీతమైన పట్టు ఉంది. వీళ్ళ నలుగురితో కలిసి ఇన్నాళ్ళుగా ట్రావెల్ అవుతూ అంటే సాధ్యమైనంత వరకు చరిత్రను వక్రీకరించకుండా చారిత్రక ప్రమాణాలతో దీన్ని తీయడానికి సంకల్పించామండి. ఇంకా దీనికి సంబంధించి అరుదైన చరిత్రకు సంబంధించిన సంఘటనలు ఎవరి దగ్గర ఉన్నా దాని తాలూకు చిత్రాలు కానీ ఛాయాచిత్రాలు కానీ ఏ రూపేణ ఉన్నా సరే మాతో షేర్ చేసుకోవాల్సిందిగా rudramadevi.the3dfilm@gmail.com కూడా సంప్రదించగలరు. రుద్రమదేవి చిత్రానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయండి. ఈ విశేషాలన్నీ కూడా మనం సినిమా ముహూర్తం రోజున కొన్ని పంచుకుందాం. వాటిల్లో ముహూర్తం 2013 ఫిబ్రవరిలో మొదలవుతుందండి. అంటే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దీనికి చాలా ఎక్కువ అవసరం కాబట్టి నేను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ సినిమా గురించి రుద్రమదేవి ప్రకటన చేస్తున్నాను. ఈ సంవత్సరం మార్చి నుండి దీని ప్రీ ప్రొడక్షన్ చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. అంటే స్టోరీ బోర్డ్స్, ప్రీ విజువలైజేషన్, కాన్సెప్ట్ ఆర్ట్, ఈ మూడిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాదాపు ఈ 10 నెలల్లో వాటి మీద స్పెండ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కాస్ట్యూమ్స్, సెట్స్ రెడీ అయ్యే దశలో ఉన్నాయి. అందువల్ల ఫిబ్రవరిలో మొదలు పెడతాం. ఆ రోజున ముహూర్తం రోజున ఇంకా చాలా విశేషాలు పంచుకుందాం. నేను ఇంతకుముందే చెప్పాను,
ఒక ఈగను పెట్టి తీస్తే రుద్రమదేవి అన్నింటికీ మించిన కమర్షియల్ సినిమా అండి. రుద్రమదేవిని నేను చూసిన రుద్రమదేవి మీకు ఏమాత్రంలో ఒక కర్తవ్యంలో విజయశాంతి కానీ ఒక ప్రతిఘటనలో విజయశాంతి క్యారెక్టర్లకు కానీ ఏమాత్రం తీసిపోకుండా ఉండే ఒక కమర్షియల్ అంశాలతో ఆవిడ పాత్రని చిత్రించడం జరిగింది. అంటే ఇది నేను చరిత్రను కూడా ఎగ్జాగరేట్ చేయలేదు, చరిత్రలోనే ఉన్న పొటెన్షియాలిటీ అది. అంటే ఒక కమర్షియల్ సినిమాకి మనం ఎంతైతే పొటెన్షియాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తామో రుద్రమదేవి అనే ఒక చారిత్రాత్మక కథలో కూడా మీరు అంత పొటెన్షియాలిటీ అంత కమర్షియల్గా కూడా దాన్ని చూడొచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టార్స్ కానీ స్టార్ టెక్నీషియన్స్ కానీ ఈ సినిమాలో మేము పాలు పంచుకోవాలి. నిజంగా వాళ్ళ రెమ్యూనరేషన్లు కూడా అంటే ఇప్పుడు ప్రతి సినిమా ఒక మామూలు సినిమా కూడా ఒక చారిత్రాత్మక రుద్రమదేవికి పెట్టాల్సినంత బడ్జెట్తో ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతి సినిమాకి అంతే బడ్జెట్లు అవుతున్నాయి, కానీ ఆ బడ్జెట్లన్నీ రెమ్యూనరేషన్స్ రూపంలో పంచుకోబడుతున్నాయి. సినిమా మీద ఆన్ స్క్రీన్ మీద పెట్టట్లేదు. సో థియేటర్కి వచ్చే ప్రేక్షకుడు కొనే టిక్కెట్కి కేవలం ఇది టెక్నీషియన్లు స్టార్లు పంచుకునే రెమ్యూనరేషన్ కాదు. ఈ సినిమా నిర్మాత దర్శకుడైన గుణశేఖర్ ప్రతి రూపాయిని స్క్రీన్ మీద పెట్టాడు, మన కోసం పెట్టాడు అనే విధంగా వాళ్ళు తృప్తిగా టికెట్ కొంటారని చెప్తున్నాను. టెక్నీషియన్స్ విషయానికి వస్తేనండి, నేను ఎప్పుడు సినిమా అనేది వన్ మ్యాన్ షో కాదు, టీం వర్క్ అని నమ్ముతాను. అది నేను రామాయణమైనా చూడాలనుందైనా ఒక్కడైనా కేవలం నా ఒక్కడి ప్రతిభ అని చెప్పను. 24 క్రాఫ్ట్స్ తాలూకు ఫలితనం మీరు ఆ చిత్రాల్లో గమనించవచ్చు. అలాగే టెక్నీషియన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే నేను నిర్మాతగా మారుతున్న ఈ సందర్భంలో మరింత స్వేచ్ఛగా నేను అనుకున్న టెక్నీషియన్స్ని పెట్టుకోవడం జరిగిందండి. దాంట్లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారు. ఆయనతో కలిసి మొదటిసారిగా పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగాను చాలా ఉత్సాహంగాను ఉంది. ఇంకా పద్మశ్రీ తోట తరణి గారు, ఆయన ఆల్రెడీ మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేసాం. ఈ సినిమాకి ఆయన అర్జున్కి మధుర మీనాక్షి సెట్ వేస్తున్నప్పుడే ఈ సినిమా ఆలోచనలు ఆయనతో పంచుకోవటం, ఆయన అప్పటి నుంచి వీటి స్కెచెస్ మీద కాకతీయ డైనాసిటీ మీద స్టడీ చేయడం జరిగింది. ఆ నేపథ్యానికి సంబంధించి చాలా ఆథెంటిక్ సెట్స్ మీరు ఈ చిత్రంలో చూడబోతున్నారు. ఇంకా నెక్స్ట్ అజయ్ విన్సెంట్ కెమెరా అండి. ఇప్పటి వరకు అజయ్ విన్సెంట్ చేసిన చిత్రాలను ఒక ఎత్తు అయితే ఈ సినిమాతో ఆయన ఇంకా చాలా ఛాలెంజ్గా తీసుకొని కొత్తగా ఆయన ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఆల్రెడీ స్టీరియోస్కోపిక్ 3D ట్రైనింగ్ కూడా ఆయన పొందడం జరిగిందండి. ఈ రోజున ఆ పర్టికులర్ విభాగంలో అత్యంత ప్రతిభ గల వ్యక్తి ఆయన. ఇంకా అలాగే రుద్రమదేవి అనేసరికి లుక్ విజువల్గా మనకి సెట్స్ నేపథ్యం ఎంత ఇంపార్టెంటో ఆహార్యం అంత ఇంపార్టెంటు. దాన్ని నేతాలుల్లా గారు కాస్ట్యూమ్ డిజైనర్, గతంలో దేవదాసు, జోధా అక్బర్ లాంటి చిత్రాలకు పనిచేసి నేషనల్ అవార్డ్స్ ఎన్నో తీసుకున్న నేతాలుల్లా గారు ఈ కథ విని చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా మంచి డిజైన్స్తో ఆవిడ కూడా మీ ముందుకు వస్తున్నారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ గారు నాతో గతంలో చాలా సినిమాలు చేస్తున్నారు. నా సినిమాల ద్వారా ఆయనకి అవార్డులు రావడం కూడా జరిగింది. ఈ రోజున భారతదేశం గర్వించదగ్గ ఎడిటర్ ఆయన. నెక్స్ట్ రుద్రమదేవి అనేసరికి ఇది ఒక విజువల్ ఫీస్ట్గా ఆడియన్స్ ఊహించుకుంటారు. వాళ్ళ అంచనాలను చేరుకోవడానికి కమల్ కన్నన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా, మన ప్రసాద్ ఈఎఫ్ఎక్స్ తరపున
ఆయన చేయబోతున్నారు. ఆయన గతంలో మగధీర, ఈగ వంటి చాలా సినిమాలకి పనిచేసి ఉన్నారు, అది మీకు తెలుసు. అలా టోటల్గా ముందు టీం మీద బాగా నమ్మకం పెట్టుకొని టీం వర్క్స్ అన్నందుకు మా అందరి టీముని కూడా మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా రుద్రమదేవి నేను నిర్మాతగా మారడానికి డ్రైవ్ చేసిన విధానం చెప్పాలంటే, నాకేదో రామాయణం మైథాలజీ తీశాను, నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ హిస్టారికల్ కూడా తీస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీయటం లేదండి. అలాగే 3D అనే టెక్నాలజీ వచ్చింది, దాంతో అది వాడదామనే దీంతో తీయటం లేదు. రుద్రమదేవి పాత్రకి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఆవిడ కథకి చాలా, ఇలాంటి కథ నిజంగా మన చరిత్రలో జరిగిందా అంటే, మనం హాలీవుడ్ ఫిలిమ్స్ చూస్తుంటాం. సో హాలీవుడ్ వాళ్ళు గుర్తించే వరకు మన కథలను మనం కూడా గుర్తించాం. సో ఎంతసేపు సినిమా అనేసరికి లవ్వు, ఫ్యాక్షన్ గొడవలు, సింగిల్ లైనర్స్. నేను కూడా అలాంటివే తీసుకున్నాను. బట్ అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటే, ఇందాక నేను అన్నట్టు అరుంధతి, ఈగలాగా జనం ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నమ్మకంతో నాకు కలిగిన ఇన్స్పిరేషన్తో రుద్రమదేవిని తీయడానికి సంకల్పించాను. అంటే ఒకానొక దశలో రుద్రమదేవి అంటే ఇది జనరల్గా మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ, హీరోల మీద బిజినెస్ ఆధారపడి ఉంటుంది. నేను హీరోలతోనే తీసుకున్నాను గతంలో చాలా. ఒక హీరోయిన్తో తీయడానికి ఇది వీలు పడట్లేదు, పోనీ దీన్ని హీరో ఓరియంటెడ్లో తీద్దామా అని కూడా ఒకళ్ళిద్దరు నిర్మాతలు నాతో ఆలోచన పంచుకున్నారు. కానీ నేను దీన్ని తీస్తే రుద్రమదేవిగా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఆవిడ ప్రధాన పాత్రగా తీస్తేనే కరెక్ట్, అప్పుడే న్యాయం జరుగుతుందని నేను అనుకోవటం, ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అంటే 2012లో మనం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాం, జనరేషన్లో చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నాం. ఈ రోజుల్లో కూడా పార్లమెంట్లో మహిళా బిల్లు ఇంకా పాస్ కాలేని స్థితిలోనే ఉన్నామంటే, నేను హీరోయిన్ ఓరియంటెడ్గా ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కూడా తీయడానికి నేను ఇన్నాళ్ళు టైం తీసుకున్నానంటే, మరి 750 సంవత్సరాల క్రితం రుద్రమదేవి అనే ఒక అమ్మాయి, ఒక ఆడది, కాకతీయ డైనాసిటీని, మరి సోకాల్డ్ పురుషాధిక్యతని అప్పట్లో ఇంకా ఎంత ఉండేది, మహామహులైన వీరుల్ని కాదని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరికంటే కూడా గొప్పగా సింహాసనాన్ని అధిష్ఠించిందంటే, కోయిన్సిడెంటల్గా ఈ 2012వ సంవత్సరం కరెక్ట్గా రుద్రమదేవి రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించి 750 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. త్వరలో మన ప్రభుత్వం వారు కాకతీయ ఉత్సవాలను పేరిట కూడా ఈ వేడుకల్ని జరపబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ కథని నన్నే కాదు మా యూనిట్ అందరినీ కూడా ఎంతో ఇన్స్పైర్ చేసింది. అంటే చాలామంది ఈ సినిమాకి పనిచేస్తామని, జనరల్గా సినిమాకి పనిచేస్తామంటే అందరూ ఫస్ట్ రెమ్యూనరేషన్లు చెప్తుంటారు. ఈ సినిమాకి అలా కాకుండా రెమ్యూనరేషన్ సెకండరీ అండి. ఇది మీరు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు, ఈ సినిమాలో మేము పాలు పంచుకోవాలి అని చెప్పి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా, అందరూ ఏ లిస్టర్స్, అందరూ స్టార్ టెక్నీషియన్స్ అయితేనేమి, స్టార్ ఆర్టిస్టులు అయితేనేమి, వాళ్ళ స్పందన ఎలా చూపించడం అనేది అది కేవలం నా ఒక్క ఘనత కాదు, రుద్రమదేవి చరిత్రకు ఉన్న ఘనత. ఆ చరిత్రని మనం అందరం గర్వపడేలాగా, అంటే మనకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు,
కానీ రుద్రమదేవి గురించి చాలా తక్కువ మంది తెలుసు. అంటే ప్రపంచ యాత్రికుడు మార్కో పోలో తన రైటింగ్స్లో రుద్రమదేవిని కీర్తించాడు. అంటే రుద్రమదేవి కేవలం ఒక ప్రాంతానికి చెందిన నాయకురాలు కాదు, అంతర్జాతీయ నాయకురాలని ఆ రోజు ఆయనే ప్రశంసించాడు. కానీ మనం ఝాన్సీ లక్ష్మీబాయిని చెప్పుకున్నంతగా రుద్రమదేవి గురించి చెప్పుకోవడం లేదు. అల్లూరు సీతారామరాజు కృష్ణ గారు తీసే వరకు ఇంత గొప్ప దేశభక్తుడు ఉన్నాడని భారతదేశానికి తెలియదు. అలాగ సినిమా అనే ఒక పవర్ఫుల్ మీడియా ద్వారా రుద్రమదేవి సాధించిన ఘనతని మనందరం గర్వంగా చెప్పుకునే రీతిలో ఈ సినిమాని నా టీం సహాయంతో మీ ముందు పెడతానని నమ్మకంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.